హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ మంత్ చింటూ బిట్టుకి 5th మంత్ ఫోటో షూట్ చేసినప్పుడు నేనైతే అడిగాను కదండి, నెక్స్ట్ మంత్ ఫోటో షూట్ ఏ థీమ్తో చేయాలి అని చెప్పేసి కామెంట్ చేయండి అని చెప్పాను కదా. ఇంకా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసిందండి, ఫ్లవర్ థీమ్ కానీ అలానే మ్యాంగో థీమ్ కానీ ఏదైనా ఒకటి చేయండి అక్క అని చెప్పేసి కామెంట్ చేసింది అనమాట. ఇంకా నేను ఎందుకు ఆగుతానండి, ఆ సిస్టర్ చెప్పినట్టే ఫ్లవర్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకునేసినాను అనమాట. ఇంకా అలానే నెక్స్ట్ మంత్ ఫోటోషూట్ ఏ థీమ్ తో చేయాలో కూడా కామెంట్ చేసేయండి. మీరు ఏ థీమ్ అయితే నాకు చెప్తారో నేను దాన్నే చేయడానికి అయితే ట్రై చేస్తానండి మోస్ట్లీ. ఇంకా ఈ వీడియో నేను కొంచెం ముందుగా అయితే పెట్టాల్సిందండి, ఒక 2 days ముందు అలాగా. ఇంకా కుదరలేదనమాట. ఇంకా అందుకే ఇప్పుడు పెట్టేస్తున్నానండి. నేనైతే చామంతి ఇంకా రెడ్ రోజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి, చిట్టి రోజాలు. ఇంకా వీటిని తెప్పించుకోవడానికి నానా తంటలు అయితే పడ్డాను. ఇంకా వీటి కోసమే కొంచెం అయితే లేట్ అయిందండి వీడియో. నేనైతే ఫ్లవర్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఎలా చేయాలని చెప్పేసి ఏం అనుకోలేదండి. ఇంక ఇప్పుడు ఏ ఐడియా వస్తే దాన్ని బట్టి చేసేస్తానమాట. ఇంకెలా వస్తుందో ఫైనల్ గా చూసేయండి, ఎండ్ వరకు చూడండి ఈ వీడియో, అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇంక ఇక్కడ నేనైతే 6 అని వేయాలన్నమాట. ఇంకా దానికోసం రేకులన్నీ సపరేట్గా తీసేసుకుంటున్నానండి. ఇంకా ఫ్లవర్స్ తోటే అవ్వదు కాబట్టి ఇంకా రేకులు తీసేసుకుంటున్నాను, గులాబీకి ఇంకా చామంతికి రెండింటికిను సపరేట్గా. నేనైతే ఫస్ట్ లో అయితే అనుకున్నానండి, ఒక రెడ్ అయితే సరిపోతుంది, ఎల్లో ఎందుకు అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఎల్లో రెడ్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి రెండు అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ రేకులన్నీ తీసుకోవడం అయిపోయిందండి. ఇంకైతే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికే చింటూ బిట్టునైతే స్నానం చేపించి పడుకోపెట్టేసానండి. ఇంకా పడుకోపెట్టేసిన తర్వాత వాళ్ళు లేసేలోపు దీన్ని అయితే మనమైతే రెడీ చేసుకునేయాలి, లేకపోతే గందరగోళం అయిపోతుంది అనమాట. నేనైతే ఈ ఒక్క వీడియో చేయడానికి చాలానే కష్టపడ్డాను అనమాట. ఇంకా ఎంత కష్టపడినా వేస్ట్ అని అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి వ్యూసే రావండి. ఇంకా నేను అనుకుంటాను, నాకు నేనే మోటివేట్ చేసుకొని మరీ చేసేస్తుంటాను ఒక్కోసారి వీడియోస్. ఇంకా నాలానే సక్సెస్ అయిన వాళ్ళు కూడా స్టార్టింగ్ ఇలానే ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకొని చేస్తుంటానండి వీడియోస్. ఇంకా ఇందులో ఎంత కష్టమైనా సరే నాకు ఇష్టం అండి. ఎందుకో తెలియదు కానీ యూట్యూబ్ చేయాలని చెప్పేసి చాలా ఒక 2-3 years నుండి ఉండింది. ఇంట్రెస్ట్ అయితే చాలా ఉందండి. ఎంత కష్టం వచ్చినా సరే, అంటే చింటూ బిట్టు దేరే చాలా అంటే చాలా కష్టం అనమాట. వాళ్ళు చూసుకొని అయితే వీడియోస్ చేసుకోవడం. ఇంకా అంత కష్టం వచ్చినా సరే నాకైతే ఇష్టంగా చేస్తుంటాను. ఇంకా ఎందుకో తెలియదండి, నాకు అలా ఇష్టం అనమాట. ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకైతే తెలియదండి, అంత ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టం కూడాను. ఇంకా నేనైతే మైండ్ లో ఒకటి అనుకుంటూ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బార్డర్ అయితే వేసేసుకుంటున్నానండి. బార్డర్ వేసిన తర్వాత 6 అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను కానీ ఫైనల్లీ ఎలా వస్తుందో చూడాలండి. మీరు కూడా ఫైనల్ వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఇక్కడైతే 6 వేయడం స్టార్ట్ చేసేసానండి. ఇంకా రేకులైతే నేను తీసుకోలేదు, ఇక్కడ ఫ్లవర్సే తీసుకుంటున్నాను, చిట్టి రోజాలు. ఇదంతా కూడా చింటూ బిట్టు పడుకున్నప్పుడే చేసుకోవాలండి. ఒక్కసారి కానీ వాళ్ళు లేచారంటే ఇంకా అంతే కథలు, అసలు ఏం చేసుకోవడానికి కుదరదనమాట. ఇంకా అలా అయిపోయింది నా పరిస్థితి ఇక్కడ. ఇంక నేనైతే 6 అని వేసేసుకుంటున్నానండి రోజాలతోటి. ఇంకా దాని బార్డర్ అయితే ఎల్లో కలర్ వేయాలన్నమాట, అంటే చామంతి రేకులు అయితే వేస్తున్నానండి. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం లుక్ అయితే బాగా వచ్చిందనమాట. రెడ్ ఇంకా ఎల్లో కాంబినేషన్ బాగానే ఉందండి చూడ్డానికి. ఇంకా ఈ 6 వేస్తున్నానో లేదో చింటూ అయితే లేచేసాడనమాట. ఇంకా మధ్యలోనే ఆపేసి వెళ్ళి చింటూనైతే ఓదార్చి వస్తున్నాను అనమాట. ఒక్కోసారి నాకు కోఆపరేట్ చేస్తున్నట్టే ఉంటారండి చింటూ బిట్టు, ఇంకొకసారి అస్సలే పట్టలేం బాబోయ్ అని అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా ఉంటుంది, డే మొత్తం కూడా అలానే ఉంటుందండి నాకు. ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది అనమాట. వాళ్ళతోని చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసేసాను. హితమ్ముతోని ఎక్స్పీరియన్స్, ఇంకా అలానే చింటూ బిట్టుతోని ఎక్స్పీరియన్స్. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు చేసిన ఫోటోషూట్స్ కన్నిటికీ బాగానే ఇచ్చారండి, అంటే బాగానే కోఆపరేట్ చేశారనమాట. బాగానే ఫోజులు కూడా ఇచ్చారండి. ఇంకా దీనికి ఎలా ఇచ్చారో చూడాలన్నమాట. ఇంకా బిట్టు చింటూ ఇద్దరు కూడా నిద్రలోనే లేచేశారండి. ఇంకా ఏడ్చుకుంటూనే లేచాడనమాట. నాకైతే అప్పుడే అర్థమైపోయింది ఇది అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి. ఇంకా చూడాలి ఫైనల్లీ ఎలా వస్తాయో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. చాలా అంటే చాలా కష్టపడి చేస్తాను దాన్ని అయితే, నేను ఎన్నో ఆశలు పెట్టుకొని అయితే చేస్తానన్నమాట. ఇంకా వీళ్ళైతే దాన్ని అన్నింటినీ కూల్
కూల్చేస్తారండి. ఇంకా ఫైనల్‌గా చూడాలి. ఇంకా మా సహనా కూడా వచ్చిందండి నాకైతే హెల్ప్ చేయడానికి. ఇంక నేను అన్నిటిని రెడీ చేసేసాను. ఇంకా సడన్‌గా వచ్చిందనమాట సహనా. ఇంకా ఆ అమ్మాయి నేను ఇద్దరు కలిసి పడుకోపెట్టినా కూడా చూడండి ఎలా ఏడుస్తున్నారో. ఒక్కరు ఏడిస్తే ఓదార్చొచ్చండి. ఇంకా ఇద్దరు కూడా ఏడవడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఏం చేయలేం. నేను ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేస్తానో అదే అట్టర్ ఫ్లాప్ అవుతుందనమాట. నాకు రివర్స్ అయిపోతుంది. ఇంకా నా పరిస్థితి అలాగుంటుందండి. నాకు ఏది సామాన్యంగా దక్కదనమాట. అంత ఈజీగా దక్కదనమాట. అందులో ఈ యూట్యూబ్ కూడా ఒక్కటనమాట. ఇంకా పాపం వాళ్ళు ఏడిస్తే మనం ఏం చేయగలమండి. ఇంకా ఇంతటితో ఎండ్ అయిపోయిందనమాట వీడియో. బిట్టు అయితే బాగా ఏడ్చేసాడు కానీ చింటూ కాసేపు అయితే ఆడుకున్నాడనమాట. ఇవంతా ఏంటి అన్నట్టు చూసుకొని కాసేపు అయితే ఆడుకున్నాడు. బిట్టు అయితే బాగా ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఇంకా ఫైనలీ ఎలాగోలా వీడియో అయితే తీసేసుకున్నానండి. అలానే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అందులో ఇవి కొన్ని. మీరు మాత్రం మర్చిపోకుండా నెక్స్ట్ మంత్ ఫోటోషూట్ ఏ థీమ్తో చేయాలో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.